హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏన్షియంట్ ఇండియాలో చంద్రగుప్త మౌర్య అనే ఒక యంగ్ ప్రిన్స్ ఉండేవాడు. అతనికి అలెగ్జాండర్ ద గ్రేట్ని ఓడించాలనే కల ఉండేది. ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుని కలిశాడు. చాణక్యుడు అన్నాడు, నువ్వు గొప్ప రాజు అవుతావు, కానీ ముందు నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తాడు. యుక్త వయసులో ఉన్న చంద్రగుప్తుడికి చాలా కోపం ఉండేది. నేనేం నేర్చుకోవాలి, నేను ఆల్రెడీ చాలా బెస్ట్ అని అంటాడు. చాణక్యుడు సైలెంట్గా ఉండిపోయాడు. చంద్రగుప్తుడికి ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. ఆ నది నుంచి ఒక కుండలో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటాడు. చంద్రగుప్తుడు వెళ్ళి ఆ కుండను నింపుకుని వస్తాడు. కానీ చాణక్యుడు ఆ నీళ్ళని ఒలగబోసేస్తాడు. చంద్రగుప్తుడు మళ్ళీ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తూ ఉంటాడు. చాణక్యుడు మళ్ళీ నీళ్ళు ఒలగబోస్తూ ఉంటాడు. ఇదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. చివరికి చంద్రగుప్తుడికి చిరాకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు చాణక్యుడు చెప్తాడు, నువ్వు నీళ్లు తెచ్చినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మొదటిసారి చాలా చిరాగ్గా చేసావు, కానీ పని చేస్తున్న కొద్దీ నీలో కామ్నెస్ పెరుగుతుంది, ఫోకస్డ్గా పనిచేస్తున్నావు. ఇదే లీడర్షిప్ అంటే, పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్. అండ్ చంద్రగుప్తుడు ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుంచుకున్నాడు. సైలెంట్గా ఎలా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్లాలో తెలుసుకున్నాడు. తర్వాత ఆయన మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ అయ్యాడు. సమ్టైమ్స్ బీయింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వెంట్ టీచెస్ us more than arguing. Great leaders know when to speak and when to listen and learn. జీవితంలో కోపం రావడం పెద్ద విషయం కాదు, కానీ దాన్ని ఎవరైతే అణుచుకుని కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు అసలైన వీరులు. లైఫ్లో కొన్నిసార్లు మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ టైంలో ఏం మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన రోజులు చాలా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు అనవసరంగా మాట్లాడడం వల్ల లేనిపోని సమస్యల్ని మనం సృష్టించుకుంటాం. సో ఈరోజు వీడియోలో మీకు ఒక 5 సిచ్యువేషన్స్ చుట్టూతా మంచి కథలు చెప్తాను. ఈ కథలు మనకి కొత్త ఆలోచనతో పాటు సైలెన్స్లోని అసలైన పవర్ను కూడా చెప్తాయి. సో రెడీ అయిపోండి అదిరిపోయే కథలు వినడానికి. స్టే సైలెంట్ వెన్ యూ ల్యాక్ నాలెడ్జ్. అది 1966 న్యూయార్క్లో హెన్రీ అనే ఒక కూల్ డూడ్ ఉండేవాడు. అతను ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. అక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. హెన్రీ ఏదోటి చెప్పాలని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే అని స్టార్ట్ చేశాడు. అప్పుడు ఒక అంకుల్ హెన్రీని అడిగారు, బాగా చెప్పావు నాయన, ఎక్కడ చదువుకున్నావు ఫిజిక్స్ అని అడుగుతాడు. అప్పుడు హెన్రీ పొగరుగా న్యూస్ పేపర్, సైన్స్ మ్యాగజైన్స్ ఇలా చాలా చదివేశాను అని అంటాడు. అప్పుడు ఆ అంకుల్ నవ్వి, ఐఎమ్ డాక్టర్ ఫైన్మ్యాన్, నాకు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ 1 hour మన హెన్రీకి నోట్లో మాట ఉండదు. డాక్టర్ ఫైన్మ్యాన్ చెప్తున్న అన్ని మాటలు వింటూ ఉంటాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, తెలియని విషయాల్లో సైలెంట్గా ఉంటే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ లేకపోతే వెంటనే గూగుల్ చేసి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడకుండా జనాల్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనకి తెలియనప్పుడు మాట్లాడి ఏం తెలియని వాడు అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ అనుభవం చెప్తున్నప్పుడు మన అనుభవాన్ని మనం చెప్పాలి అని అనుకుంటాం. ఈ పరిస్థితుల్లో కూడా సైలెంట్గా ఉండి, ముఖ్యంగా అవతల వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అనుభవాన్ని వినడం, అది మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు వింటున్న కథలకి మెయిన్ ఇన్స్పిరేషన్ తెనాలి రామలింగడి కథలు. ఈ కథల్లో మనకి స్టోరీ ఉంటుంది, ఒక మంచి కథ ఉంటుంది, అలాగే చివర్లో ఒక మోరల్ కూడా ఉంటుంది. అలాంటి తెనాలి రామలింగడి కథలు మీకోసం తీసుకొచ్చారు కుకు ఎఫ్ఎం వారు. సో తప్పకుండా ఒకసారి వినండి. ఈ కథలు మన ఆలోచనతో పాటు మన ప్రవర్తనను కూడా మారుస్తాయి. అండ్ ఇలాంటి కథలు మనకి కుకు ఎఫ్ఎంలో చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేయాల్సిందేం లేదు, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కుకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోవడం. అండ్ మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా జరుగుతుంది. సో తప్పకుండా కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. స్టే సైలెంట్ వెన్ యు ఆర్ యాంగ్రీ. రాహుల్ ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు అతని బాస్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని రాహుల్కి కాకుండా వేరే టీంకి అసైన్ చేశాడు. రాహుల్ చాలా అప్సెట్ అయిపోయాడు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. వెళ్ళి తన బాస్ని చెడాబడా తిట్టేద్దాం అనుకున్నాడు. కానీ రాహుల్ గట్టిగా ఊపిరి పీల్చి కూల్ డౌన్ అని అనుకుని వదిలేసుకున్నాడు. తర్వాత రోజు రాహుల్ కామ్గా బాస్తో మాట్లాడుతున్నాడు. కానీ బాస్ రాహుల్కి తనకి ఇవ్వని ప్రాజెక్ట్ కంటే కూడా చాలా పెద్ద ప్రాజెక్టే రాహుల్కి ఇచ్చాడు. అండ్ రాహుల్కి కీ రోల్ కూడా ఇచ్చాడు. అప్పుడు రాహుల్ తెలుసుకున్నాడు, నేను గనక నిన్ను అరిచుంటే ఇంత పెద్ద అవకాశాన్ని కోల్పోయేవాడిని అని. ఇక్కడ మోరల్ ఏంటంటే, కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం బెస్ట్. సైలెన్స్ ఈజ్ గోల్డెన్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ యాంగ్రీ. మీరు ఏదైనా హై ఎమోషన్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే కోపం, ఉద్రేకం, బాధ ఇలాంటి హై ఎమోషన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ర్యాషనల్గా ఆలోచించడం మానేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ ర్యాషనాలిటీ అనే ఫిల్టర్ ఉండదో అప్పుడు మనం అనే మాటలు మన కొంపలు ముంచుతాయి. తర్వాత ఆ మాటలకి మనమే ఇబ్బంది పడిపోతాం.
కొన్నిసార్లు మనుషులు ఈ ఎమోషన్లోనే మృగాలుగా మారిపోతారు. తర్వాత సారీ చెప్పినా వేస్ట్ అయిపోద్ది. సో సైలెన్స్ పర్టికులర్గా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఎమోషన్ నుంచి దూరం జరిగి ఆలోచించడానికి టైం ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఈ మూమెంట్లో సైలెన్స్లో పెట్టుకుంటే వేరే వాళ్ళని గాయపరచని వారు అవుతారు అండ్ మీ రిలేషన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. బీ సైలెంట్ వెన్ యువర్ వర్డ్స్ మే ఎఫెక్ట్ అదర్ పీపుల్. పాలెం అనే చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉంది. ఒకరోజు గ్రామ బావి దగ్గర నీళ్లు తోడుతుంటే కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయ్యో మీకు తెలుసా, సీత వాళ్ళ పొలంలో పంట పాడైపోయిందంట అని ఒక ఆమె అంటుంది. ఇదంతా వింటున్న లక్ష్మికి నిజం తెలుసు. సీత ఎంత కష్టపడుతుందో తెలుసు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుందని తెలుసు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుందని కూడా తెలుసు. సో ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడటం ఎందుకులే అని చెప్పేసి లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం సీతను కలిసి జరిగింది చెప్తుంది. నువ్వు మన సర్పంచ్ గారితో ఒకసారి మాట్లాడి నీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వివరించని సలహా ఇస్తుంది. నెక్స్ట్ వీక్ గ్రామ సభలో సీత తన ఫార్మింగ్ మెథడ్స్ గురించి అందరికీ చెప్తుంది. సర్పంచ్ కూడా సపోర్ట్ చేస్తారు. స్లోలీ అందరూ సీత చేస్తున్న మంచి పనిని అర్థం చేసుకుంటారు. లక్ష్మి సైలెన్స్ వల్ల సీతకి తన కష్టాన్ని అందరికీ వివరించే అవకాశం దొరికింది. ఇక్కడ లక్ష్మి వాళ్ళేదో గాసిప్ చేసుకుంటున్నారు కదా, తాను కూడా ఏదో చాడీలు చెప్పి ఉంటే సీతకి కష్టాలు పెరిగాయి. మన మాటలు ఇతరుల జీవితాల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ చిన్న గ్రామాల్లో గాసిప్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో థింక్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ స్పీక్. కొన్నిసార్లు మన గురించి కాదు కదా అని వేరే వాళ్ళ గురించి అని మాట్లాడేస్తాం. కానీ అది వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చినప్పుడు మనం చేసిన తప్పు తెలుసుకుంటాం. అంతేకాదు, మీరు గనక వేరే వాళ్ళ గురించి ఎక్కువ బ్యాడ్గా మాట్లాడుతుంటే గనక స్లోగా జనాలు మిమ్మల్ని నమ్మడం కూడా మానేస్తారు. మీతో మాట్లాడడమే మానేస్తారు. మీ క్రెడిబిలిటీ, మీ రిలేషన్షిప్ అన్నీ నాశనం అయిపోతాయి. సో మీరు అనుకోవచ్చు ఎవరి గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వకూడదా అని. ఇవ్వచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. సో మన మాటలు వేరే వారికి ఉపయోగపడేలా చూసుకోండి, హానికరం అయ్యేలా మాత్రం కాదు. బీ సైలెంట్ వెన్ సమ్వన్ ఈస్ గివింగ్ యూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మనకి స్వతంత్రం రాకముందు ఒకరోజు గాంధీజీతో కలిసి నెహ్రూ గారు మీటింగ్లో ఉన్నారు. నెహ్రూ చాలా జోష్తో మాట్లాడాడు. మనం బ్రిటిష్ వాళ్ళని ఫోర్స్తో అయినా సరే తరిమి కొట్టేయాలని అంటాడు. గాంధీజీ కామ్గా వింటున్నారు. మీటింగ్ అయ్యాక నెహ్రూని పిలిచి, జవహర్ నీ ఉత్సాహం బాగుంది, కానీ హింస వల్ల మనం కోల్పోయేది ఎక్కువ అని చెప్తారు. నెహ్రూకి కొంచెం కోపం వస్తుంది. కానీ నెహ్రూ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుంటాడు. గొప్పవారు మాట్లాడుతున్నప్పుడు వినడమే మంచిది. సో నెహ్రూ సైలెంట్గా ఉండి గాంధీజీ మాటలు కేర్ఫుల్గా వింటాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని వివరిస్తారు. ఆ కాన్వర్జేషన్ తర్వాత నెహ్రూ అహింసా పోరాటానికి స్ట్రాంగ్ సపోర్టర్గా మారిపోతాడు. తర్వాత మన ఇండియాకి మొదటి ప్రధానమంత్రిగా కూడా మారుతాడు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని ఓపెన్ మైండ్తో వినండి. ఇట్ మైట్ చేంజ్ యువర్ లైఫ్. ఈవెన్ గ్రేట్ లీడర్స్ లైక్ నెహ్రూ లెర్న్ ఫ్రమ్ క్రిటిసిజం. ఎవరైనా మనకి వచ్చి కన్స్ట్రక్టివ్గా అయినా సరే కొంచెం క్రిటిసైజ్ చేస్తే మనల్ని మనం జస్టిఫై చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇది సహజమే. కానీ చాలాసార్లు ఇలా చేయడం వల్ల మన తప్పుల్ని మనం చూడటం మానేస్తాం. తిరిగి తప్పులు చేస్తాం. అందుకే స్టే సైలెంట్ వెన్ సమ్వన్ ఈస్ గివింగ్ యూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మనం సమాధానం చెప్పేయాలి అనే ఆలోచనని కొంచెం ఆపుకోండి. వాళ్ళని మాట్లాడనివ్వండి. వాళ్ళ మాట పూర్తిగా విన్న తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంటే, ఉపయోగపడుతుందంటే తీసుకోండి. డౌట్ ఉంటే అడగండి. ఇలా చేయడం మనలో మెచ్యూరిటీ, ప్రొఫెషనలిజం, ఎదగాలన్న కమిట్మెంట్ ఉన్నాయని తెలుస్తుంది. సైలెన్స్ అనేది సొల్యూషన్ అవ్వకపోవచ్చు, కానీ ఆలోచనతో మాట్లాడడానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకి సహాయం చేస్తుంది సైలెన్స్. బీ సైలెంట్ వెన్ హానరింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అలాన్ ట్యూరింగ్ అనే బ్రిటిష్ మ్యాథమెటిషియన్ టాప్ సీక్రెట్ ఎనిగ్మా ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. నాట్సీ జర్మనీ కోడ్స్ని బ్రేక్ చేయడానికి ఈ ఎనిగ్మా ప్రాజెక్ట్ని బ్రిటిష్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఒకరోజు ట్యూరింగ్ లోకల్ పబ్కి వెళ్తాడు. అక్కడ ఒక జర్నలిస్ట్ తగిలాడు. హే అలన్, ఏం చేస్తున్నావు? ప్రపంచ యుద్ధంలో నీ ఎఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా సహాయం చేస్తున్నావా అని అడుగుతాడు. ట్యూరింగ్కి చెప్పాలని అనిపిస్తుంది. తన పనితో కొన్ని వేల మంది జీవితాలని నేను కాపాడుతున్నానని చెప్పాలని అనిపిస్తుంది. కానీ అతను ఈ ప్రాజెక్ట్ రహస్యంగా ఉంచాలి అని మాట ఇచ్చాడు. సో ట్యూరింగ్ నవ్వు అంటాడు, ఏమీ లేదు, గాల్లో లెక్కలు వేసుకుంటున్నాను అంతే అంటాడు. జర్నలిస్ట్ ఇంకొంచెం ప్రెస్ చేస్తాడు. కమ్ ఆన్, నాకు తెలుసు నువ్వు చాలా పెద్ద విషయం ఏదో చేస్తున్నావు, ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నావు, చెప్పు అంటాడు. అప్పుడు ట్యూరింగ్ అంటాడు, నేను ఈ విషయాలన్నీ నీతో మాట్లాడలేను అని పొలైట్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ట్యూరింగ్ సైలెన్స్ హెల్ప్ కీప్ ద ఎనిగ్మా ప్రాజెక్ట్ సీక్రెట్. ఈ సీక్రెట్ వల్ల ప్రపంచ యుద్ధం ముగిసింది. కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడాడు. తర్వాత ట్యూరింగ్ పోషించిన పాత్ర తన దేశానికే ఒక ఆదర్శంగా మారింది. తనని ఒక నేషనల్ హీరోగా ప్రకటించారు. కాన్ఫిడెన్షియాలిటీని హానర్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే గొప్ప విషయం.
ఎప్పుడైనా ఎవరైనా మీ మీద నమ్మకంతో కొన్ని విషయాలను మీతో పంచుకున్నప్పుడు దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకటి, మీ గౌరవం ఇంకా పెరుగుద్ది, మిమ్మల్ని నమ్మే వాళ్ళు పెరుగుతారు. అలాగే కొంతమంది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల లీగల్ ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నారు. సో మనల్ని ఎవరైనా నమ్మితే దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇలాంటప్పుడు సైలెంట్గా ఉండడం చాలా మంచిది. ఇలా మనం 5 విషయాల్లో సైలెంట్గా ఉండాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నింటిని ఒకసారి రివైజ్ చేసేద్దాం. జీవితంలో ఎప్పుడు కూడా ఈ 5 సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉండండి. స్టే సైలెంట్ వెన్ యూ ల్యాక్ నాలెడ్జ్. మనకు ఒక విషయం గురించి తెలియనప్పుడు అది తెలిసిన మనిషి మాటలు వినేలా ఉండాలి, అంతేగాని తెలియకపోయినా ఏదోటి తెలిసినట్టు మాట్లాడకూడదు. స్టే సైలెంట్ వెన్ యూ ఆర్ యాంగ్రీ. మీ ఎమోషన్స్ హైలో ఉన్నప్పుడు ఎవరిని ఒక మాట అనకూడదు, ఎందుకంటే అప్పుడు అరిస్తే తర్వాత బాధపడతారు. సో ఈ టైంలో సైలెంట్గా ఉండడం ఉత్తమం. బీ సైలెంట్ వెన్ యువర్ వర్డ్స్ మే ఎఫెక్ట్ అదర్ పీపుల్. మీకు గాసిప్స్ ఇష్టం అవ్వచ్చు, కానీ అలా ఏది పడితే అది వేరే వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల ఇంకొకరి జీవితం పాడవచ్చు. సో వేరే వాళ్ళని ఒక మాట అనే ముందు ఒకసారి ఆగి ఆలోచించి సైలెంట్గా ఉండండి. బీ సైలెంట్ వెన్ సమ్వన్ ఈస్ గివింగ్ యూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఒకరు మీకు మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు వినండి, ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు మనమే మాట్లాడేస్తూ ఉండడం వల్ల కొన్నిసార్లు మంచి సలహాను కూడా వినడం మానేస్తాం. బీ సైలెంట్ వెన్ హానరింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఒకరు మనల్ని నమ్మి ఏదైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు మనం అది అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇంకెవరూ మనల్ని నమ్మడం మానేస్తారు. సో నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలోని ఏ స్టోరీ మీకు బాగా నచ్చిందో ఆ స్టోరీని నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.